శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా జూన్ నెల 28వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 4వ తేదీ శనివారం పర్యంతం, అంటే నిజజ్యేష్ఠ మాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారం నుండి నిజజ్యేష్ఠ మాస కృష్ణపక్ష చతుర్థి పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార ప్రకారంగా వార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతున్నాయి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మొదలైనటువంటి అంశములన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముఖ్యంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ముందు పరిశీలన చేస్తే, ఈ వారం వృషభంలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, అలాగే వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు ప్రధానంగా ఈ వారం 29వ తేదీ వటసావిత్రి వ్రతం, భౌచ్చక మన్వాది అని చెప్తారు, పూర్ణిమ పూజ. అలాగే 3వ తేదీ సంకష్టహర చతుర్థి పండుగ. 3వ తేదీ శుక్రవారం నాడు సంకష్టహర చతుర్థి, రాత్రి చంద్రోదయం 9:27 ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ముందుగా మనం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము విశ్లేషణగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే, మేషం నుంచి తృతీయంలో కుజుడు, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థ బుధుడు, చతుర్థ గురువు, చతుర్థ శుక్రుడు, పంచమ కేతువు, అలాగే వ్యయంలో శని, ఏకాదశ రాహువు. ఈ వారం గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం అని చెప్పవచ్చు మేషరాశి వారికి. కాబట్టి గ్రహ సంచార ప్రకారంగా మేషరాశి వారు కొంత ఏకాగ్రత పెంచుకొని జాగ్రత్తగా ఉంటే తప్ప లక్ష్య సాధన దిశగా అడుగులు వెయ్యలేరు. సంపదలు వృద్ధి చెందింపజేసుకోవటానికి ప్రయత్నం జరుగుతుంది. విలాస వస్తువులను కొనుగోలు చేయటంలో కొంత ఆలోచన చేయండి. విపరీతమైనటువంటి వృధా వ్యయం, అంటే వేస్ట్ మనీ చాలా అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు మంగళ బుధవారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఈ వారం కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదురు కావచ్చు. అలాగే చిన్నపాటి సమస్యలు అప్పుడప్పుడు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చుకోవటం, నాకు వీరితో వారితో అనేటువంటి దృష్టి పెట్టుకోకండి. మీకు మీరుగానే ఉండే ప్రయత్నం చేయండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. పెద్ద చెప్పుకోతగ్గ మార్పులు అనేటువంటివి ఉండవు. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఓర్పు, నేర్పు, సహనం మొదలైనటువంటి వాటిని చాలా వరకు పెంచుకోవాలి. కొంత మనోవేదన కొంత తీవ్రంగా ఉంటుంది.
కాబట్టి ఈ వారం అంతా కూడా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడంతో మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం, వృషభంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, ద్వితీయంలో రవి, తృతీయ బుధ గురు శుక్రులు, చతుర్థ కేతువు, అలాగే ఏకాదశంలో శని, దశమంలో వృత్తిస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహము. కొంత వృషభ రాశి వారికి మారుతున్నటువంటి గ్రహ సంపత్తి కారణంగా ఈ వారం కొంత వ్యాపార లాభాలు అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మంచి ఫలితాలు అనేటువంటివి కూడా వృషభ రాశి వారికి ఏకాదశ శని కానీ, అలాగే తృతీయంలో ఉన్నటువంటి గురు శుక్ర యోగం అనేటువంటిది కూడా కొంత ప్రధానంగా ప్రభావం చూపిస్తూ ఉన్నది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, విపరీతంగా ఎదుటి వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోవడం, నమ్మకంతోనే ఉండటం అనేటువంటిది కాకుండా కొంత మిత్రులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఇంట్లో ఒకరికి సంబంధించినటువంటి అనారోగ్యము కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల కోసం విపరీతంగా ఖర్చులు పెడతారు. సంతాన సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే అంది వచ్చినటువంటి ప్రతి అవకాశం, నిరుద్యోగులైనటువంటి వారు ఏ అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టకండి. ప్రతి అవకాశాన్ని కూడా వాడుకునేటువంటి దిశగా ముందుకు అడుగు వేయండి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగంలో కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవైతే మీకు మంచి గుర్తింపును తీసుకొని వస్తాయి. స్త్రీలకు మిశ్రమంగా ఉంటుంది. పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలను అన్వేషణ చెయ్యటానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగపరంగా కూడా కొత్త ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారముల యందు ఏమాత్రము తలదూర్చకుండా ఉండటమే వృషభ రాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి సూచన. నూతన పరిచయాల వల్ల లాభం అనేటువంటిది చేకూరుతుంది. అలాగే కొంత సంతానపరమైనటువంటి అభివృద్ధిలో మీకు ఆనందం అనేటువంటిది కూడా కలుగుతుంది. రాజకీయ నాయకులకు పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా శివ సహస్రనామము, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణము, శుక్రవారం నాడు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి రోజున మీరు గణపతి ఆరాధన చెయ్యండి. గణపతికి చక్కగా గరిక సమర్పణం చేయండి. ఆ రోజున మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా మిథునంలో రవి, వ్యయస్థానంలో కుజుడు, దశమస్థాన శని, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, ముఖ్యంగా మిథునానికి ద్వితీయంలో గురు శుక్ర బుధుల యొక్క కలయిక. కాబట్టి గురుబలం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ వారము, అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం కూడా, కాబట్టి మిథున రాశి వారికి కొంత అదృష్ట యోగం అనేటువంటిది ఈ వారం తలుపు తడుతోంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అభివృద్ధి దశలో కూడా ఉంటారు. ప్రారంభించినటువంటి ఏ పనులైనా సరే, మీరు ఏ పని ప్రారంభం చేసినప్పటికీ ఆ ప్రారంభంలో మీకు విజయం అనేటువంటిది చేకూరుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పెళ్లి కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా లాభం చేకూరుతుంది. స్త్రీలకి వస్తు ఆభరణ ప్రాప్తి చేకూరుతుంది. శుభవార్త శ్రవణం అనేటువంటిది ఈ వారంలో కూడా కొంత వింటారు. రాజకీయ నాయకులకు కూడా పదవీ యోగ ప్రాప్తికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. జీవితంలో కొంత స్థిరత్వాన్ని పొందటానికి ఇప్పుడు చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేయవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఉంది. అయితే కొత్త కొత్త ప్రయోగాలు మాత్రం చేయకండి. అంటే మీకు సంబంధం లేని విషయముల యందు తలదూర్చటము, కొత్త పెట్టుబడుల మీద ఆలోచనలు చేయడం కంటే కూడా ఉన్నటువంటి వృత్తిని ఎంత జాగ్రత్తగా నిర్వర్తించుకుంటే అంత అనుకూలంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి స్త్రీలకు ఈ వారం కొంత
అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు ఈ వారం అంతా లక్ష్మీనారాయణ హృదయము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి ఆరాధన మీకు చాలా యోగాలను కూడా ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకము పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత గ్రహ సంచార ప్రకారంగా కర్కాటకంలో బుధగురు శుక్రులు, ద్వితీయ కేతువు, ఏకాదశ కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రవి, భాగ్యంలో ఉన్నటువంటి శని చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం అనేటువంటిది కర్కాటకం వారికి చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ వారమంతా కూడా ధనానికి ఇబ్బంది లేదు. ధనప్రాప్తి అనేటువంటిది కర్కాటకం వారికి ఉన్నది. వృత్తి కానీ వ్యాపారాలు కానీ ఈ రెండు కూడా చాలా అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కూడా లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారమంతా కూడా. ఆశయాలు ఒక్కొక్కటి నెరవేరేటువంటి సమయము అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఈ వారము ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావము. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు యొక్క శుభప్రదమైనటువంటి ఫలితములు అనేటువంటివి భూ సంబంధమైనటువంటి లాభాలను కొంత కర్కాటకానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నూతన వ్యాపారం ఆరంభం చేయవచ్చు. నిరుద్యోగులకు కూడా ఈ వారమంతా కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా మెరుగవుతాయి. వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి కొంత నష్టం ఉండేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యాపారంలో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనోబలాన్ని తగ్గకుండా ముందుకు నడిపించుకుంటే సరిపోతుంది. అలాగే జీవితంలో ఒక స్థిరత్వం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారము ఒక మంచి శుభవార్త అనేటువంటిది కూడా అందుతుంది. నూతన ఉద్యోగాన్ని కోరుకునేటువంటి వారు గట్టి ప్రయత్నం చేయండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము సోమవారం నాడు, గురువారం నాడు దత్తాత్రేయ అష్టోత్తరంతో ఆరాధన చేయటము, శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి ఆరాధన, సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల కొంత మీకు అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే సింహంలో ఉన్నటువంటి కేతువు, వ్యయంలో బుధ గురు శుక్రులు, ఏకాదశ రవి, దశమంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి శని. కొంత ఏకాదశ రవి యొక్క అనుకూలత సింహరాశి వారికి రాష్ట్రాధిపతి కావటం చేత కొంత అనుకూలంగా రాష్ట్రాధిపతి ఏకాదశంలో ముఖ్యంగా ఉండటం అనేటువంటిది కొంత వృత్తిపరంగా, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మొదలైనటువంటివి కూడా వస్తాయి. ముఖ్య లక్ష్యాలను చేరుకోవటానికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయము. సమాజం అనేటువంటిది మీ ప్రతిభను ఈ వారం గుర్తించే అవకాశం ఉంది. స్థిరాస్తుల క్రయ విక్రయముల యందు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవసరము. కొంత ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ సంబంధించిన అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. కాబట్టి ఊహించని సమస్యలు, పెద్దవారితో కొంత పరిచయాలు ఏర్పడతాయి. ఊహించని సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఇటు భార్య తరపు బంధువులతో కానీ వాళ్ళతో కానీ కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. ఆర్థిక పరంగా ఆదాయ మార్గాలను విస్తరించుకునేటువంటి అవకాశంలో ఉన్నాయి. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో గృహ నిర్మాణాలు మొదలు పెడితే బాగానే ఉంటుంది. కొంత వ్యాపారంలో కూడా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. నలుగురికి మేలు చెయ్యాలి అన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మంచి జరుగుతుంది. ధనాదాయం అనేటువంటిది కూడా ఉంటుంది.
అలాగే వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కొంత సింహరాశి వారు ఈ వారం అంతా చక్కగా ఏకాదశంలో ఉన్నటువంటి రవి కోసము ఇంకా మంచి ఫలితాలు ఇవ్వటానికి ఆదిత్య హృదయము సూర్యాష్టక స్తోత్ర పారాయణాలు చేయండి, రోజు సూర్య నమస్కారాలు చేయండి. అలాగే వీలైతే శుక్రవారం నాడు వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున గణపతి దేవాలయం దర్శించుకొని స్వామివారికి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము అంటే కన్యలో గ్రహం అనేటువంటిది కూడా లేనప్పటికీ కూడా ముఖ్యంగా కన్య నుంచి లెక్క పెడితే 6వ స్థానంలో రాహువు, సప్తమంలో శని, భాగ్యంలో కుజుడు, దశమంలో రవి, ఏకాదశ బుధుడు, ఏకాదశ గురువు, ఏకాదశ శుక్రుడు. ఇది కన్యారాశి వారికి చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఈ వారం ఏకాదశంలోనే 3 గ్రహములు ఉండటం అనేటువంటిది చాలా విశేషంగా మంచి ఫలితాలు అనేటువంటివి కన్యారాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారము చాలా ఏకాదశ శుక్రయోగము, ఏకాదశ బుధయోగము, ఏకాదశ గురుయోగం అనేటువంటిది లాభాల బాట పండిస్తుంది. కాబట్టి మనోబలం అనేటువంటిది చాలా వరకు పెరుగుతుంది. సమర్థవంతంగా మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా విజయ పరంపరలను పొందటానికి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పోటీతత్వం చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు. చేసేటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తి కావడం అనేటువంటిది కొన్ని రోజుల క్రితము, ఇప్పుడు అతి శీఘ్రంగా పూర్తి కావడం అనేటువంటిది మీకు తృప్తినిస్తుంది. అలాగే ఏ విషయంలో కూడా చంచలత్వం అనేటువంటిది పెట్టుకోవద్దు. చంచలత్వము, చపలత్వాన్ని విడిచిపెడితే విద్యార్థులకు ర్యాంకుల పంట పండవచ్చు. మంచి విద్యా అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ మీరు నమ్మినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని మీరు పాటించండి. ముఖ్యంగా కొన్ని ఆటంకాలు మీకు నరఘోష వల్ల వస్తాయి తప్ప గ్రహయోగం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. గంతంలో నమ్మినటువంటి మిత్రులే మిమ్మల్ని మోసం చేయవచ్చు. కాబట్టి మిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వ్యవహారముల యందు జోక్యము చేసుకోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా మీకు మంచిది కాదు. విదేశ ప్రయాణాల కోసం వీసా సంబంధిత అప్లికేషన్లు పెట్టుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విలాస వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకండి. అలాగే కొంత కుటుంబ సమక్షంలో కుటుంబ సభ్యులందరినీ సమీకరించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల అమలు అనేటువంటిది మీకు చాలా వరకు కూడా తోడ్పాటు అనేటువంటిది జరుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం ఖచ్చితంగా విష్ణు సహస్రనామంతో ఆరంభం చేయండి. బుధవారం నాడు చక్కగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేసి గణపతి ఆరాధన, ఉపవాసం అనేటువంటిది ఉంటే కనుక మీకు ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రతిదీ కూడా కొంత క్లారిటీగా మీరు ముందుకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అత్యుత్తమమైనటువంటి గ్రహ సంచార సమయం కాబట్టి కన్యారాశి వారు ఈ వారం చక్కటి ఫలితాలను కూడా పొందటానికి ఆస్కారంగా ఉంది. దైవబలం సంపాదించుకుంటే సరిపోతుంది. తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే తుల నుంచి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే చతుర్థ పంచమ రాహువు, షష్టంలో శని, అష్టమంలో కుజుడు, భాగ్య రవి, దశమంలో బుధ గురు శుక్రులు. కాబట్టి దశమస్థానంలో ఉన్నటువంటి దశమస్థానంలో ఉన్నటువంటి బుధుడు, దశమస్థానంలో ఉన్నటువంటి గురువు వృత్తి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నారు. కాబట్టి వృత్తిపరంగా, వ్యాపారపరంగా నష్టాలు అనేటువంటివి లేకుండా లాభాల బాట పడతారు. కాబట్టి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తారు. అయితే ఒకటి, ఆలోచనలు చేసేటప్పుడు క్లారిటీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఆలోచనను స్పష్టంగా పెంచుకోండి. ఒత్తిడికి ఏమాత్రం కూడా గురి కావద్దు. ఎందుకంటే
ప్రేమ వ్యవహారాల యందు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. బంధుమిత్రులతో ఏ విషయములను కూడా పంచుకోకండి, గోప్యతను పాటించండి. ఒత్తిడికి ఏమాత్రం కూడా గురి కావద్దు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఏదో ఉద్యోగం పోతుంది అన్న ఆలోచన మీకు అక్కరలేదు, ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. గ్రహబలం అనేటువంటిది అనుకూలంగా ఉంది. అయితే సంక్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా కొంత ఓర్పు సహనం అనేటువంటిది అవసరమవుతుంది. వినయ విధేయతలతో పెద్దల మనసును కూడా కొంత గెలుచుకుంటారు. చేసేటువంటి పనులు ఆలస్యంగా నెరవేరవచ్చు. అయితే వృధా వ్యయం అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. ఒక్కటి మాత్రం సత్యం ఏమిటంటే తులారాశి వారి యొక్క ధర్మం ఏదైతే వాళ్ళు ఇన్ని రోజులు ఆచరిస్తూ ఉన్నారో ఆ నమ్మిన ధర్మం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పవచ్చు. విపరీతంగా ఖర్చు పెట్టకండి, తొందరపాటు తగ్గించండి. విద్యార్థులు కొంత క్లారిటీగా ఉండే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు మీకు బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. తులారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామము, శివ సహస్రనామముతో పాటుగా గురువారం నాడు మేడు చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తే కొంత గురుబలం అనేటువంటిది ఇంకా పెరిగి కొంత అనుకూలతలు అనేటువంటివి మీకు మరింత పెరిగే ఆస్కారం అనేటువంటిది ఉంది. సంకష్టహర చతుర్థి రోజున గణపతి దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంటే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే వృశ్చికం నుంచి చతుర్థంలో రాహువు, పంచమ శని, సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్య బుధుడు, భాగ్య గురువు, భాగ్య శుక్రుడు. కాబట్టి భాగ్య బుధుడు కొంత మంచి ఫలితములు అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఉన్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత లాభాలు అనేటువంటివి కలుగుతాయి. శుభయోగం అనేటువంటిది కూడా ఈ వారం మీకు మరల కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ గుడ్ టైం అనేటువంటి దాన్ని కొంత మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ఫలితాలైతే కొంత అనుకూలంగానే ఉన్నాయి. ధనలాభం అనేటువంటిది సూచితంగా కనిపిస్తూ ఉన్నది. ఆస్తిపాస్తులు అనేటువంటివి కూడా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే మీకు సప్తమంలో ఉన్నటువంటి కొంత కుజుడి యొక్క ప్రభావం అనేటువంటిది ధైర్య గుణాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ముందు చూపుతో వ్యాపార నష్టాలను కూడా నియంత్రించవచ్చు. అలాగే ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇతరుల విషయాల పట్ల ఒక దృష్టి పెట్టండి, కానీ జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వ సంతకాలు అనేటువంటివి ఏమాత్రం కూడా పెట్టుకోకండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గణపతి ఆరాధన అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములు అనేటువంటివి పొందుతారు. శుక్రవార నియమము ఉపవాసంతో ఈ శుక్రవారం కూడా సంకష్టహర చతుర్థి వ్రతం అనేటువంటిది చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కూడా ఈ వారం కలుగుతాయి అని చెప్పవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ధనుస్సు రాశి నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ కుజుడు, సప్తమ రవి, అష్టమ బుధ, అష్టమ గురుడు, అష్టమ శుక్రుడు, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతువు. ధనుస్సు రాశి వారికి ఈ వారము కొంత మిశ్రమంగా ఉండబోతోంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా పోటీతత్వం అనేటువంటిది అధికంగా ఉంటుంది. అయితే నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వ్యక్తులకు మాత్రం ఉద్యోగ ఫలితాలు కొంత అత్యుత్తమంగా ఉంటాయి. కొన్ని విషయముల యందు విద్యార్థులు కావచ్చు సంతృప్తికరమైనటువంటి విజయాలను సాధిస్తారు. గతంలో ఆగిపోయినటువంటి పనుల్లో కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. సమాజం అనేటువంటిది మిమ్మల్ని గుర్తిస్తుంది. జీవిత లక్ష్యానికి బాగా చేరువవుతారు. వ్యాపారం చేసినటువంటి వారు చాలా తెలివిగా వ్యవహరించడం అనేటువంటిది అవసరము. కొంత మానసిక ఆందోళన, అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా మీకు కలవరపాటుకు గురి చేస్తూ ఉంటాయి.
చేసేటువంటి ప్రయత్నాలు శ్రమ అనంతరమే పూర్తవుతాయి. వినోద కార్యక్రమాల యందు చాలా జాగ్రత్త వహించండి. సొంత వారితో కూడా కొంత జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపార నిర్ణయాల్లో కొద్దిపాటి సాహసం అనేటువంటిది కూడా అవసరం కావచ్చు. కాబట్టి లక్ష్మీ కటాక్షం అయితే కనిపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా కూడా కొంత ఆలోచనలు చేస్తూ అవగాహనతో ముందుకు వెళితే నిరుద్యోగులకు కావచ్చు, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కావచ్చు, కొంత ఫలితాలు అనేటువంటివి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. గ్రహబలం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉండటం వల్ల గట్టి ప్రయత్నాలు చేయవలసి అయితే వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయండి. అలాగే శనివారం నాడు ఖచ్చితంగా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయండి. మీకు బ్రహ్మాండంగా శని దోషాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. కాలభైరవాష్టకం పఠించండి. డ్రైవింగ్ చేసేటువంటి సమయంలోనైతే కాలభైరవాష్టకం చదివి ముందుకు వెళ్ళండి. తదుపరి మకర రాశి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే మకరం నుంచి ద్వితీయ రాహువు, తృతీయ శని, పంచమ కుజుడు, షష్ఠ రవి, సప్తమ బుధ గురు శుక్రులు. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము. మకర రాశి వారికి కొంత మంచి ఫలితాలు, కొంత మిశ్రమ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. వ్యాపారం ఏదైతే గతంలో మొదలుపెట్టినది ఉన్నదో ఆ వ్యాపారం అనేటువంటిది ఇప్పుడు బాగానే సాగుతుంది. మీకు ఏమీ లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి వారు మిమ్మల్ని చూసి అసూయ చెందడం అనేటువంటిది మీరు గమనించవచ్చు. లోపల ఏముందో మీకు మాత్రమే తెలుసు, కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం మీ గురించి చాలా గొప్పగా ఊహించుకొని నరఘోష అనేటువంటిది మీకు బాగా పెడుతూ ఉంటారు. కాబట్టి కొంత మానసిక ఆందోళననైతే ఉంటుంది. అయితే వృత్తికరాని వ్యాపారాలు కానీ కొంత అనుకూలంగానే ఉంటాయి. ఆగిపోయినటువంటి పనులైతే గ్రహబలం వల్ల కొంత ఒక కొలిక్కి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నైపుణ్యాన్ని పెంచుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మీకు అనుకూలంగా మార్చుకోవడం అనేటువంటిది మీరు చేస్తే బాగుంటుంది. ప్రతి ఆలోచన స్పష్టంగా చేయండి. ప్రతి ఆలోచనలో ముందు చూపు అనేటువంటిది కూడా అవసరము. సంతాన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. సంఘంలో గౌరవ మర్యాదలు రాజకీయ నాయకులకైతే పెరుగుతాయి. అలాగే కొంత మకర రాశి వారికి ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రవి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అలాగే మకర రాశి వారు ఈ వారమంతా కూడా హనుమాన్ చాలీసా, హనుమత్ దేవాలయ దర్శనము, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవడము, బిల్వపత్రములతో లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. 108 నామములకు 108 బిల్వపత్రములతో లక్ష్మీదేవిని పూజించండి. తప్పకుండా మీకు ధన ప్రవాహం అనేటువంటిది మెరుగుపడుతుంది. కాబట్టి డబ్బు కావలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయండి మకర రాశి వారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయ శని, చతుర్థ కుజుడు, పంచమ రవి, షష్ఠ బుధ గురు శుక్రులు, సప్తమ కేతువు యొక్క ప్రభావము. కొంత కుంభరాశి వారికి ఈ వారము గ్రహబలం అనేటువంటిది పర్వాలేదు అని చెప్పవచ్చు. ఏకాగ్రత పెంచుకోవాలి ప్రతి పనుల్లో కూడా. ఉద్యోగంలో మీరు టార్గెట్ బాగా అవుతూ ఉంటారు. మిమ్మల్ని చాలామంది కూడా ఎక్కువగా మనస్సున పెట్టుకొని మిమ్మల్ని దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృత్తి కానీ వ్యాపారాలు ఈ రెండు కూడా నష్టం లేకుండా, లాభం లేకుండా మధ్యస్థంగా కొనసాగుతూ ఉంటాయి. పెద్దవాళ్లతో అప్పుడప్పుడు పరిచయాలు కావటం కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. కొంత సంక్లిష్టమైనటువంటి సమయాలు వచ్చినప్పుడు మిత్ర సహకారం అనేటువంటిది లభిస్తుంది. యత్న కార్యసిద్ధి లభిస్తుంది.
విదేశీ ప్రయాణాలు చెయ్యటానికి చాలా అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొంత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయముల యందు పరాధీనం అనేటువంటిది కావద్దు. అంటే ఎదుటి వ్యక్తికి అవకాశాలు ఇవ్వకండి. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ధైర్యమే మీకు చాలా పెట్టుబడి. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్తే కుంభరాశి వారు బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి కుంభరాశి స్త్రీలకు కూడా మంచి సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా వివాహపరంగా కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి. కాబట్టి కుంభరాశి వారు ఈ వారం అంతా నవగ్రహ ధ్యాన శ్లోకాలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం శుక్రవారం నాడు చెయ్యటము, అదే శుక్రవారం నాడు సాయంత్రం గణపతి దేవాలయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారం మీనంలో రాహువు, మీనంలో శని, వ్యయంలో రాహువు, తృతీయ కుజుడు, చతుర్థ రవి, పంచమ బుధుకురు శుక్రులు, షష్టంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము. మీనరాశి వారికి కొంత గ్రహస్థితి కూడా మారింది, కొంత శుభకాలం అనేటువంటిది ఆరంభమైంది. ముఖ్యంగా మీనం నుంచి లెక్క పెట్టుకుంటే పంచమ బుధుడు, పంచమ గురువు, పంచమ శుక్రుడు సంతానపరమైనటువంటి యోగాదులను ఇవ్వబోతూ ఉన్నారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మీ పిల్లలకు ర్యాంకులు, మంచి స్కూళ్ళల్లో సీట్లు రావటము మొదలైనవి జరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో శుభగతి, పురోగతి అనేటువంటిది ఉంటుంది. మీ కష్టాన్ని నలుగురు గుర్తిస్తారు. ఉద్యోగపరంగా కూడా పదోన్నతి సాధించవచ్చు. వృత్తి కానీ వ్యాపారాలు కానీ రెండు కూడా అభివృద్ధి పథంలో ఉంటాయి. చేతివృత్తుల వారికైతే ఇది చాలా శుభ సమయము అని చెప్పవచ్చు. అప్పులు ఎక్కువగా చేయకండి, మధ్యవర్తిత్వం అనేటువంటిది ఉంచుకోకండి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలపైన మనస్సు నిలుపుతారు. పదోన్నతి సాధించటానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అవకాశం ఉంది. ఒక శుభవార్త గురు శుక్రవారాల్లో ఆనందాన్ని పంచుతుంది. భాగస్వామ్య వ్యాపారులు అనేటువంటి వారు కొంత శ్రద్ధ పెట్టాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు ప్రతి విషయం మీద దృష్టి పెట్టాలి. నూతన ప్రారంభాలకు ఇది శుభ సమయం అయితే కాదు. ముఖ్యంగా మీనరాశి వారు గురుచరిత్ర పారాయణం చేసుకోవటము, అలాగే తొందరపడకుండా ఉండటానికి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మీనరాశి వారు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి ఫలితాలు అనేటువంటివి కూడా మీకు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఇది ఈ వారం ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరైతే వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేయాలి అనుకుంటున్నారో వ్యక్తిగత జాతకం చూపించుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం నుంచి రాత్రి వరకు కాల్ చేయండి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల పర్యంతం వరకు కూడా కాల్స్ చేయడం ద్వారా నేను మాట్లాడుతాను. మీకు వ్యక్తిగత దశ, అంతర్దశ మొదలైనటువంటి వాటిని విశ్లేషణగా చేసి ఏ సమయము బాగుంది, ఏ సమయము బాలేదు. అలాగే ముఖ్యంగా ఇంకొక మాట ఏమిటి అంటే వివాహ పొంతన. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, గురుగారు మీరు వివాహ పొంతన చూస్తారా అంటే తప్పకుండా చూస్తాము. అయితే ప్రతిదానికి కూడా అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా అవసరం. ఎందుకంటే అపాయింట్మెంట్ లేకుండా నేను మాట్లాడడం అనేటువంటిది కూడా కుదరదు. అందువల్ల వివాహ పొంతనలు కానీ లేకపోతే జాతక చక్ర విశ్లేషణలు కానీ వీటి కోసం సంప్రదించాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి, నాతో మాట్లాడవచ్చు. మీరు చెల్లించే ప్రతి రూపాయి కూడా మా గోక్షేత్రానికి వాడటం జరుగుతుంది. అందరికీ ఆశీస్సులు. వచ్చే వారం మరలా కలుసుకుందాము. అంతవరకు శుభం. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.